సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో ఐటీఐ కళాశాలకు మంత్రి ఉత్తమ్ శంకుస్థాపన చేశారు. ఎంపీ రఘువీరారెడ్డి, కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ తో కలిసి శంకుస్థాపన చేశారు. హుజూర్ నగర్ పట్టణ ప్రజల ఎన్నో ఏళ్ల నిరీక్షణ అయిన మినీ స్టేడియం కోసం ₹1 కోటి నిధులు విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు. కాంగ్రెస్ వచ్చిన 6 నెలల్లోనే 30,000 ఉద్యోగాల నియామకాల పత్రాలను నిరుద్యోగులకు అందించిందని మంత్రి ఉత్తమ్ గుర్తు చేశారు. ఐటీఐ పూర్తయిన విద్యార్థులకు ప్రతివారం అప్రెంటిస్ ప్రకారం ఉద్యోగాలు కల్పిస్తామని అన్నారు. చరిత్రలో ఒక చారిత్రక దినంగా నిలిచిపోతుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. నేను ఈ ప్రాంతంలో హుజూర్ నగర్ కానీ కోదాడు కానీ మీ అందరికీ తెలిసిన విషయం. 6 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నా, ఎంపీగా ఉన్నా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా ఉన్నా, మళ్ళీ ప్రత్యేక రాష్ట్రంలో మంత్రిగా ఉన్నా. అన్నిటికంటే పెద్ద సమస్య నిరుద్యోగ సమస్య. తెలంగాణ రాష్ట్రంలోనే పెద్ద సమస్య నిరుద్యోగ సమస్య. దురదృష్టవశాత్తు ఏ కారణంగా అయితే తెలంగాణ రాష్ట్రం రావాలని 1,200 మంది యువతీ యువకులు వారి ప్రాణాలు బలిదానం చేసిండ్రు, త్యాగం చేసిండ్రు, ఎవరి ద్వారానైతే ఈ నిరుద్యోగ సమస్య తీర్చడానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడదో గత 10 ఏళ్లలో ఒక అడుగు ముందుకు వేయకపోగా మరింత వెనక్కి నెట్టబడింది. అయితే సమస్య ఏంటంటే మన చదువుకున్న దానికి, స్కిల్ ట్రైనింగ్కి, వృత్తి నైపుణ్యానికి, పరిశ్రమల్లో ఉన్న ఖాళీలకు సంబంధం లేకుండా పోయింది.